ప్రభుత్వాలు మారుతున్నాయి, పథకాలు వస్తున్నాయి. కానీ రేణిగుంట పంచాయతీలో పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. పట్టణంలోని పేరుకుపోయిన చెత్త కుప్పలు అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారుతున్నాయి. పారిశుద్ధ్యం గాలికి వదిలేయడంతో అటు ప్రజలు ఇటు మూగజీవాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇవి రేణిగుంట పంచాయతీ పరిధిలోనే వీధి చివరన ఉండాల్సినటువంటి డస్ట్బిన్లు. వీధి మధ్యలోకి వచ్చిన చెత్త కుప్పలు కొండల్లా పేరుకుపోతున్న పంచాయతీ అధికారులకు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేస్తున్న పాలకులు క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉన్న కనీసం కన్నెత్తి చూడటం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ముఖ్యంగా పట్టణంలోని చెత్త కుప్పల వద్ద ఆహారం కోసం వెతుక్కునే ఆవులు గత్యంతరం లేక ప్లాస్టిక్ కవర్లను తింటున్నాయి. ఈ ప్లాస్టిక్ వాటి కడుపులోకి చేరి ప్రాణాంతకంగా మారుతోంది. మూగ జీవాలు మృత్యువాత పడుతున్న పంచాయతీ సిబ్బందికి చీమ కుట్టినట్లయినా లేదు. పారిశుద్ధ్య నిర్వహణపై నిధులు కేటాయిస్తున్నా అవి ఎటుపోతున్నాయో అర్థం కావటం లేదని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా రేణిగుంట పంచాయతీ ఉన్నతాధికారులు స్పందిస్తారా, లేక మూగ జీవాలు ప్లాస్టిక్ తిని మరిన్ని మరణాలు సంభవించే వరకు వేచి చూస్తారా అని స్థానికులు వేచి చూస్తున్నారు.